గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనిమి తీరదమ్మ. రారా కన్నా రారా నాన్న నా చిటికిన వేలు సప్పుడు వింటూ వస్తావా నాన్న నిన్ను ఆడించే నీ అమ్మనురా నువ్వు ఆడుకునే నీ బొమ్మనురా. గోపాల బాలుడమ్మ నా చందమామ పదే పదే చూసుకున్నా తనిమి తీరదమ్మా. తప్పులు చెప్పినట్టుంటే క్షమించండి. మా పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు చెప్పుకునేదాన్ని, ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. జగన్నాథ స్వామి వారి టెంపుల్ చూపించేటప్పుడు మీకు ఒక టెంపుల్ని చూపిస్తానని మీకు చెప్పాను. ఇంతవరకు అది చూపించలేకపోయాను. ఆ కృష్ణుడి దయ వల్ల ఈ రోజు అనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డాడీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణాష్టమి రోజు వీడియో ఇది. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు. మా వారికి డ్యూటీ ఉండెను, తొందరగా వెళ్ళేది ఉండెను. అట్లా అని తొందరగా సూర్యోదయానికి ముందే లేచి పూజనైతే చేసేసుకున్నాము. చేసుకున్నాక మా వారు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పిల్లలకి ఆ రోజు హాలిడే ఉండెను. వాళ్ళు కూడా కొంచెం లేట్గా లేసారు. అందుకోసం సరేలే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ పూజనైతే కంప్లీట్ చేసుకొని 6:30కి అంతా ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము. మాకు దగ్గరలోనే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మా పిల్లలు నేను కలిసి వచ్చాము. మీరు కూడా మాతో పాటు వచ్చి స్వామివారి దర్శనం చేసేసుకోండి. ఈ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అంటారు, గోల్డెన్ టెంపుల్ అంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు, అంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉద్భవించారు. ఇక్కడ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది గుడి ప్రాంగణము. ఇక్కడ మెయిన్ గేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేమైతే ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. మీకు అక్కడ గోపురం కనిపిస్తుంది. అదంతా కూడా ఓన్లీ గోల్డ్ తోనే టెంపుల్ ని నిర్మించారు. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఆ చుట్టూ ఉండేదంతా ప్రాంగణము. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి స్వామివారి దర్శనం అయిపోయినాక పిల్లలతో కొంచెం టైం అనేది అక్కడ ఎంగేజ్ చేయొచ్చు. పిల్లలు ఆడుకుంటారు, చాలా టైం స్పెండ్ చేయొచ్చు. గుడి అయితే చాలా అందంగా అలంకరించారు. జనాలకు కూడా ఆ రోజు కృష్ణాష్టమి కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. మేము గుడి దగ్గరలోకి వెళ్తున్నాము అనగాన చిన్న వర్షం స్టార్ట్ అయింది. అట్లా అని కొంచెం ఫాస్ట్గా గుడి లోపలికైతే వెళ్ళిపోయాము. లేకుంటే తడిసిపోతుండే. ఎంత దగ్గరన్నా కూడా పెద్ద వర్షం వచ్చిందంటే తడిసిపోతాం కదా. లక్కీగా తడవకుండా లోపలికి వెళ్ళినాక చిన్నగా కొద్దిసేపే వర్షం వచ్చింది. కాకపోతే వర్షం అయితే వచ్చింది. ఇది ఎంట్రన్స్ లోనే గోశాల అయితే ఉంటుంది. గోమాతకి ఇట్లా అరటిపళ్ళు తినిపించడం కోసం మేము ముందే తెచ్చేసుకున్నాము. మా పిల్లలకి ఇలా తినిపించడం అంటే చాలా ఇష్టము. గోశాల నుంచి క్యూ అనేది స్టార్ట్ అయింది. చాలా పెద్దగా ఉంది. చాలా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ గోమాతకి అరటిపళ్ళు తినిపించేటప్పుడు తొక్క తీసేసి తినిపియాలి. తొక్కతో అయితే పెట్టొద్దు అంటారు. అక్కడ ఉంటారు కదా గుడి దగ్గర, వాళ్ళు చెప్తారు. ఇంకెప్పుడు కూడా మేము తొక్క తీసేస్తే తినిపిస్తాము. మా పిల్లలిద్దరికైతే చాలా ఇష్టము ఇలా తినిపించడం. అయితే భయపడకుండా ఆవుకైతే మంచిగా అందిస్తారు గోమాతకి. ఇక్కడ చాలా మంది తొక్కతో పెట్టేస్తా ఉంటే వాళ్ళకి కేకలు పెడుతున్నారు. అలా కాకుండా వాళ్ళు చెప్పేటట్టు విని మనం తొక్క తీసి పెట్టేస్తే చాలా మంచిది కదా. వద్దనేటప్పుడు అట్లా గోమాతని ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. వాటికి డైజెషన్ అవ్వదంట తొక్కతో పెడితే, అందుకోసం వాళ్ళు వద్దని చెప్తున్నారు.
గోమాతకి అయితే అరటిపళ్ళు పెట్టేసినాక మేము గుడికి ఎంటర్ అవుతున్నటప్పుడు ఇక్కడ స్వామివారి బొట్టుని పెడతారు. కాకపోతే పెద్దవాళ్ళు ఉండేటోళ్ళు ఎప్పుడు కూడా. ఇక్కడ చిన్న పాప చాలా క్యూట్ గా ఉంది కదా, ఎంత ఓపిగ్గా పెడుతుందంటే అందరికీ కూడా పెద్దవాళ్ళందరూ వంగుంటే చాలా నిదానంగా ఓపిగ్గా క్యూట్ గా పెడుతుంది. అందుకోసం మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. బొట్టు పెట్టి కింద మళ్ళీ చేయితోని ఇట్లా నామం అనేది గోవింద నామం పెడుతుంది. నాకైతే చూడడానికి చాలా భలే ముద్దుగా అనిపించింది. పాప ఎంత మంది జనాలు వస్తున్నారో అందరికీ అలా పెట్టడం చాలా ఓపిక అనేది ఉండాలి కదా. అంత చిన్న పిల్లకి అంత ఓపిక మీద పెడుతుంది. చాలా గ్రేట్ అసలు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఓన్లీ గోల్డ్ తోని స్వామివారి గోపురాన్ని నిర్మించారు. ఇక్కడ మేము లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. చాలా పెద్ద లైన్ ఉంది. దర్శనం అయ్యేసరికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు లైన్ లో నిల్చున్నాం అనుకుంటా. అటు ఇటుగా కరెక్ట్ గా టైం చూసుకోలేదు. ఎందుకంటే దేవుడి గుడికి వెళ్ళామంటే టైం ఏం చూసుకోం కదా. అట్లా దేవుడు నామస్మరణ చెప్పుకుంటూ ముందరికి వెళ్తా ఉన్నాం. ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్ద లైన్ ఉంది. ఇక్కడ నుంచి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా స్వామివారి ఆలయము. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మీకు కూడా దర్శనం వీలుంటే స్వామివారిని చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. రాధాకృష్ణుని ఎంత అందంగా అలంకరించారంటే చూస్తుంటే అక్కడి నుంచి ముందుకు పోవద్దు అనిపిస్తుంది, కానీ ఎక్కువసేపు ఉంచరు కదా. ఇది మెయిన్ ఎంట్రన్స్. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ స్వామివారి దర్శనం మీకు కూడా కలిగేటట్టు అక్కడ చిన్న అవకాశం వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మీకు దర్శనం చేపిస్తాను అని చెప్పాను, కాకపోతే అక్కడ వీడియో తీస్తారా లేదా అని నాకు చిన్న డౌట్ ఉంటుండే, కానీ ఏమీ అనలేదు. మొత్తం స్వామివారిని అయితే బాగా చూపించలేకపోయాను, ఎందుకంటే జనాలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి. కొంచెమైనా మీకు స్వామివారి దర్శనం కలిగిందని అనుకుంటున్నాను. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే చిన్న కృష్ణుడిని ఇట్లా ఉయ్యాలలో ఊపడము చాలా ఆనందంగా అనిపించింది. వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాన్ని అక్కడ ఇస్తున్నారు. మాకు కూడా అలాంటి అవకాశం దొరికింది. ఎంత అదృష్టం చేసుకుంటేనే కానీ అలాంటి అవకాశం రాదు కదా అని అనుకున్నాను. కృష్ణుడిని ఉయ్యాలలో ఊపేసినాక ఇక్కడ ఒక మంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.
ఈ మంత్రాన్ని ఇలా ఆ గుడిలో చెప్పుకోవడం ఇది మూడోసారి. ఇంతకు ముందర 2 సార్లు వెళ్ళేటప్పుడు కూడా ఇలానే చెప్పుకున్నాము. అప్పుడు మా పాప నేను చెప్పాను, మా చిన్నోడు చెప్పలేదు. ఇప్పుడు మా చిన్నోడికి అడిగాను, నాన్న నువ్వు చెప్పగలవా లేదా? నువ్వు చెప్పలేనంటే ఇంటికి వెళ్ళిపోదాము దర్శనం చేసుకొని అంటే, లేదు మమ్మీ చెప్తాము అని ఇద్దరు పిల్లలు కూడా అన్నారు. సరే అని, ఎందుకంటే పిల్లలకి చాలా ఓపిక ఉండాలి. 108 సార్లు అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. అంతసేపు వాడు అల్లరి చేయకుండా నిదానంగా చెప్పాలి. పక్క ఉండే వాళ్ళకి మన వల్ల ఇబ్బంది కలగకూడదు కదా. చాలా మంది భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని అనేది చెప్పుకుంటారు. ఒకరిని మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ముందుగానే మా చిన్నోడిని అడిగితే చెప్తా మమ్మీ అంటే సరే అని 3 అది దండలు తీసుకున్నాము. మంత్రాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా చిన్నోడైతే చాలా సంతోషంగా అయిపోయింది మమ్మీ అని చెప్తున్నాడు. మాకు కాదని ముందే మా పాప తొందరగా ఫాస్ట్గా చెప్పేసుకుంది. మేము కొంచెం లేట్ అయింది. మా మంత్రాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాక అక్కడ ఉంటారు కదా స్వామివారికి ఆ మంత్రాన్ని ఇచ్చేసి ఇంకా బయటకు వచ్చేసాము. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు. మా చిన్నోడు కూడా అట్లా 108 సార్లు స్వామివారి నామాన్ని చెప్పుకోవడం చెప్పలేనంత సంతోషంగా అనిపించింది. మనం మంత్రాన్ని చెప్పేసుకున్నాక స్వామివారికి ఆ మాల అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మనం బయటికి స్వామివారి దర్శనం మళ్ళీ చేసుకొని వచ్చేయవచ్చు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మా పిల్లలు ఇద్దరు కూడా అట్లా 108 సార్లు మంత్రం చెప్పుకోవడం నాకు చాలా 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 సంతోషంగా అనిపించింది. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఇట్లా చెప్పడం 108 టైమ్స్. మీకు కానీ నచ్చిందనుకో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా చెప్పాను ఏంటి అనేది కామెంట్ చేయమంటున్నాడు మా చిన్నోడు. అంతే కదా చిన్నపిల్లలు. నాకు కూడా మంత్రం చెప్పుకొని బయటకు వచ్చేసినాక మమ్మీ నేను బాగా చెప్పానా, అల్లరి చేశానా, చేయలేదా అని ఎన్నెన్నో ప్రశ్నలు వేశాడు. వాడికైతే చాలా హ్యాపీగా అనిపించిందంట అలా చెప్పడము. అంతే కదా పిల్లలు చాలా ఇష్టపడతారు. చేసేటప్పుడు అది కష్టమైనా సరే మనం చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. ఇంకా కెమెరా ముందుకు వచ్చినాక హెయిర్ని సెట్ చేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ అయితే భజన అనేది చేస్తున్నారు. ఓపుకుంటే మనం కూడా కూర్చొని భజన అనేది చేసుకోవచ్చు. చాలా ఓపిక మీద చాలా మంది కూర్చొని కూడా భజన అనేది చేసుకుంటున్నారు. దేవుడు సేవ ఎక్కడ దొరుకుతుంది కదా, మనకి ఓపిక ఉండాలే గాని అలా భజన చేసుకోవడం చాలా అదృష్టం. అసలు పిల్లలతో వెళ్ళేటప్పుడు కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళు అంతసేపు కూర్చోలేరు కదా. గుడికి వెళ్ళేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ లోనే ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభ శిఖరాన్ని చూసి నమస్కారం చేసుకోవడం చాలా మంచిదంట. ఇది నేను తెలుసుకునేదని మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ధ్వజస్తంభ శిఖరానికి ఒక దండం పెట్టేసుకోండి, చాలా మంచిది.
ఈ కృష్ణాష్టమి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. వీడియో అందరూ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మీరు పెట్టే కామెంట్ ఒక్క లైక్ వల్ల మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నింటికి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మీరైతే దర్శనం చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మావెంకి డైలీ బ్లాగ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై కృష్ణ.